హలో సంచారీస్, ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సంచారి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనున్నాను తిరుచెందూరు రైల్వే స్టేషన్లో. ఇక్కడి నుంచి ఆరుపడే వీడు క్షేత్రాల్లో తిరుచెందూరు దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. తిరుచెందూరు బోర్డు. హాయ్ హాయ్. పర్ పర్సన్కి ఎంత తీసుకుంటారు? హౌ మచ్ యూ టేక్ టు టెంపుల్? திருச்செந்தூர் ரயில்வே ஸ்டேஷன்ல இருந்து கோயில் டெம்பிள் முருகன் தரிசனம் டெம்பிள் அண்ணன் வந்திருக்காப்புல. இப்போ அண்ணன் வந்து என்னுடைய வெஹிக்கிள் ஆட்டோவில் வந்து நான் கூட்டிகிட்டு போகிறேன். 100 రూపీసా? ఆటోడ வந்து వాடகை வந்து 100 రూపీస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇవన్నీ 100 రూపీస్ టెంపుల్ వరకు తీసుకెళ్తాయి. మీరు ఫ్యామిలీ వస్తే ఆటో తీసుకొని వెళ్ళిపోవచ్చు. 2 కిలో. మనం రైల్వే స్టేషన్ నుంచి నడిచి వస్తుంటే మనకి ఎడం వైపు ఈ ఆర్చ్ కనిపిస్తుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఆహా, స్వామివారి గోపురం మీద వేలాయుధం చూడడానికి ఎంత అందంగా ఉంది. గోపురం మీద మబ్బులు బట్టి ఇంకా గోపురానికి అందం వచ్చింది చూడండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 ఇళ్లలో సముద్రపు ఒడ్డున ఉండే ఒకానొక ఇల్లు ఇదే. తమిళనాడులో ఆయనకి 6 ఇళ్ళు ఉన్నాయి. అంటే మనకి 6 దేవాలయాలు ఉన్నాయి కదా, వాటిలో తిరుచెందూరు దేవాలయం ఒకటి. నాకైతే ఈ మేనేజ్మెంట్ చేస్తుంది బాగా నచ్చిందండి. ఇక్కడ చూడండి, వాటర్ క్యాన్స్ పెట్టారు భక్తుల కోసం. అందరూ గ్లాసుల్లో కాదు, బాటిల్స్లోనే పట్టుకెళ్తున్నారు. అంటే సముద్రం పక్కనే కదా, హ్యూమిడిటీ కూడా అంతే ఉందిలండి. టెంపరేచర్ అయితే ఈరోజు తక్కువ, ఎందుకంటే కొంచెం వర్షం పడింది కాబట్టి. ఆహా, తేగలు అమ్ముతున్నారు ఇక్కడ. చిన్నప్పుడు మేము భోగి మంటల్లో కాల్చుకొని తినేవాళ్ళం వీటిల్ని. కానీ మహా అయితే మార్చి వరకు ఉండేటివి. కానీ ఇప్పుడు జూన్ వస్తుంది ఆల్మోస్ట్, ఇప్పుడు కూడా తేగలు ఉన్నాయంటే నాకైతే నిజంగా నేను షాక్. నిజంగా ఉంటాయా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. నేనైతే దర్శనానికి వచ్చేసానండి. ఇక్కడ క్యూ చూస్తుంటే మాత్రం నాకు మతి పోయింది. వామ్మో, ఏంది ఎంతమంది ఉన్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్లోకి కూడా కాదు, మళ్ళీ రూమ్స్లోకి అంట, తిరుపతిలో లాగా. నేను డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోయాను. క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారని చెప్పి మొత్తం స్కిప్ చేయొచ్చు. కానీ ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు ప్లాన్ చేసుకొని వస్తారు, వీకెండ్స్లో రాకుండా వీక్ డేస్లోనే వస్తారని. ఎందుకంటే వీకెండ్స్లో అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఇదిగోండి, ఇది ఫస్ట్ రూమ్ అండి. తీసుకొచ్చి ఫస్ట్ రూమ్లో వేశారు. ఒక 20 మినిట్స్ క్యూలో నుంచి తొక్కుకుంటూ వచ్చిన తర్వాత ఫస్ట్ రూమ్లోకి వస్తాం. ఇక్కడ మనకి 15 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. ఎందుకంటే అవతల రూమ్లో వాళ్ళు ఇంకో రూమ్లోకి వెళ్ళడానికి టైం తీసుకుంటారు కదా, వాళ్ళు అక్కడికి వెళ్తే మనల్ని ఆ రూమ్లోకి పంపిస్తారు. ఇదిగోండి, ఇది సెకండ్ రూమ్. ఇక్కడ 15 మినిట్స్ కాదు, 20 మినిట్స్ బ్రేక్. కాకపోతే ఇక్కడ కొంచెం ప్రసాదం ఇస్తారు. నేను వెళ్ళిన రోజు పప్పొంగలు ఇచ్చారు, టేస్ట్ అయితే చాలా బాగుంది. తరువాత థర్డ్ రూము ఒక 20 మినిట్స్ ఆపేస్తారు. ఇక్కడ మనకి తిరుమలలో దర్శనానికి వదలంగానే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద వెళ్తాం కదా దర్శనానికి. అలాగే ఇక్కడ కూడా చూడండి ఆ బ్రిడ్జ్. ఇక్కడ కావిడి కోలాహలం అయితే మామూలుగా లేదు, మీరే చూడండి. క్యూలోనే ఇక్కడ గంట ఆపేశారండి బ్రిడ్జ్ మీద. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఆ గోపురాన్ని, ఆ వ్యూని చూస్తూ కూర్చున్నా. అలాగే లెఫ్ట్ సైడ్లో సముద్రం వ్యూ కూడా అద్భుతంగా ఉంటుంది. నేను బ్రిడ్జ్ మీద ఉన్నానన్న విషయాన్ని మర్చిపోవడానికి కారణం కూడా ఇదే. అక్కడి నుంచి ఇంకొక 2 అవర్స్లో మాకు దర్శనం అయితే అయిపోయింది. ఇదిగోండి, దర్శనం చేసుకొని బయటకు వచ్చే దారి ఇదే. నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని చూస్తున్నంతసేపు ఈ పడిన కష్టం అంతా మర్చిపోతామండి. అదెందుకో లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే స్థల పురాణం తెలుసుకుందాం. అసలు సుబ్రహ్మణ్య స్వామి జన్మించిందే తారకాసురుని చంపడానికి. ఎందుకంటే శివుడు వరం ఉంది తారకాసురుడికి, ఒక బాలుడు వల్ల తప్పితే వేరెవరి వల్ల ఆ అసురుడికి చావు రాకూడదని. స్వామి పుట్టిన తర్వాత తారకాసురుని, సూరపద్మం అనే ఇంకొక రాక్షసుని చంపడానికి వెతుక్కుంటూ వచ్చి ఈ ప్రాంతంలోనే ఉన్నారంట. అలాగే తారకాసురుడితో యుద్ధం జరిగిన తర్వాత తారకాసురుడు కూడా మరణించాడు. కానీ సూరపద్మన్ అని చెప్పేసి ఇంకొక రాక్షసుడు ఉన్నాడు కదా, అతను ఈ తిరుచెందూరులోనే ఒక చెట్టులాగా మారి ఇక్కడే దాక్కున్నాడు. అప్పుడు స్వామివారు వేలాయుధాన్ని వాడి ఆ చెట్టును 2 ముక్కలుగా చేస్తే, ఆ 2 ముక్కల నుంచి వచ్చినవే ఒకటి నెమలి, ఇంకొకటి కోడి. తర్వాత అసురుడు కోరుకున్నందువల్ల ఆ రెండిటిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనాలుగా తీసుకున్నాడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని డచ్చు వాళ్ళు దొంగిలించుకొని వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వచ్చిందంట సముద్రంలో. దాన్ని తట్టుకోలేక ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని సముద్రంలో విసిరేస్తే వెంటనే ఆ తుఫాన్ ఆగిపోయింది. అప్పుడు కానీ డచ్ వాళ్ళు అమ్మయ్య ఊపిరి పీల్చుకోలేదు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఒక భక్తుడు కల్లో కనిపించి, నేను పలానా ప్లేస్లో సముద్రంలో ఉన్నాను, అక్కడ ఒక నిమ్మకాయ తేలాడుతూ ఉంటుంది అని చెప్పగా అక్కడికి వెళ్ళి ఆ భక్తుడు చూస్తే నిజంగానే అక్కడ స్వామి విగ్రహం ఉంది. తర్వాత మళ్ళీ స్వామిని తీసుకొచ్చి పునఃప్రతిష్ఠించారు ఇక్కడ. అది స్వామి శక్తి అంటే. ఇటువంటి అద్భుతాలు ఈ క్షేత్రంలో చాలానే జరిగాయి. 2004లో సునామీ వచ్చింది కదా, అప్పుడు చెన్నైలో జరిగిన బీభత్సం అంతా ఇంత కాదు. కిలోమీటర్లు షిప్పులు కానీ ఫిషింగ్ బోట్స్ కానీ ఏవీ కనపడలేదు, ఇల్లులు కూడా కొట్టుకుపోయాయి.
ఈ దేవాలయం ఆ వాటర్ని తట్టుకొని నిలబడిందంట అనేదానికి కూడా లేదు. ఎందుకంటే ఈ సముద్రాన్ని సునామీ టైంలో ఆ సముద్రుడు కనీసం టచ్ కూడా చేయలేదంట. ఇది నిజంగా నమ్మబుద్ధి కావట్లేదు కదా. అందుకే ఈ దేవాలయం ఎంతో శక్తివంతమైన దేవాలయం. ఇటువంటి చెప్పుకుంటూ వెళ్ళాలే గానీ ఈ తిరుచెందూరు గురించి మీకు వస్తూనే ఉంటాయి. ఈ తిరుచెందూరు దేవాలయం వెనకాలే ఒక తీర్థం ఏర్పడింది. ఆ తీర్థం పేరు నాలిక్కినారు తీర్థం. అంటే ఫ్రెష్ అండ్ క్లియర్ వాటర్ అని అర్థం. ఇంత సముద్రపు ఒడ్డున నార్మల్ వాటరు, ఉప్పు నీరు కాకుండా ఎలా సాధ్యం అని చెప్పి సైంటిస్టులు కూడా తలలు పట్టుకున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అక్కడ వస్తున్నవి తీర్థంలోని వాటరే. తిరుచెందూరులో స్వామివారికి ఎందుకు ఇంత ఆకర్షణ, ఎందుకు 4-5 గంటలు దర్శనం పడుతుంది అని నేను ఆలోచించి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. అదేంటో తెలుసా? ఆ స్వామి చిరునవ్వు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి మూర్తి పసిపిల్లాడు కిలకిలా నవ్వుతున్నట్టు ఎంత అందంగా ఉంటుందంటే అక్కడి నుంచి చూస్తూ వెళ్ళబుద్ధి కాదు. మీరు వెళ్తే అబ్జర్వ్ చేయండి, గంటల కష్టం అక్కడికి వెళ్ళి మర్చిపోతున్నాం అంటే ఆ నవ్వు చూసే. నేను ఆరుపడై వీడి దేవాలయాల్లో మొత్తం 3 చూశాను. ఫస్ట్ వచ్చేసి తిరుపరంగుండ్రం, 2 వచ్చేసి పళని, 3 వచ్చేసి తిరుచెందూరు. స్వామివారి 3 మూర్తులు చాలా ఆకర్షింపబడతాయి. ఆ బాలసుబ్రహ్మణ్యుడి రూపం మాత్రం మిమ్మల్ని కళ్ళు తిప్పుకొనివ్వదు. చాలా అందంగా ఉంటాడు. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనించండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.